కథాస్రవంతి. రావిశాస్త్రిగా ప్రసిద్ధులైన కీర్తిశేషులు రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి 102వ జయంతి సందర్భంగా బాకీ కథల నుండి వేతన శర్మ కథ వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. శ్రీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి 1922 సంవత్సరం జూలై 30వ తేదీన శ్రీకాకుళంలో నారాయణమూర్తి సీతాలక్ష్మి దంపతులకు జన్మించాడు. రాచకొండ విశ్వనాథ శాస్త్రి వృత్తిరీత్యా న్యాయవాది. రావిశాస్త్రిగా ప్రసిద్ధుడైన ఆయన కథల్లో కూడా న్యాయవాదే. నేటి సమాజంలో నిత్యము పైతరగతుల వారి అన్యాయాలకు, దౌర్జన్యాలకు గురై చిత్రహింసలు పడుతున్న దీనహీన ప్రజల తరఫున తన ప్రతి రచనలోనూ వకాల్తా పుచ్చుకుని సాంఘిక ఆర్థిక న్యాయం కోసం వాదించాడు. సమాజం అట్టడుగు పొరల్లో అనుక్షణం భయపడుతూ జీవించే అధో జగత్ సహోదరుల సమస్యలను, వాటి వల్ల కలిగే దుఃఖాన్ని సూటిగా గుండెలకు నాటేలా చెప్పి పై జీవితం పట్ల పాఠకుల సానుభూతి పిండగల ఏకైక ప్రతిభావంతుడు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల మాండలికంలో అట్టడుగు వర్గాల భాషలో సొగసుగా, ప్రతిభావంతంగా, ప్రభావవంతంగా పాఠకుల హృదయాలకు హత్తుకుపోయేలా పదునైన రచనలు చేశారు. 1947 ప్రాంతంలోనే న్యాయవాద వృత్తిని స్వీకరించాకనే శ్రీకాకుళం, విశాఖ జిల్లాల జనజీవితాన్ని విస్తృతంగా పరిశీలించసాగారు. పట్టణ జీవితంలో వస్తున్న పెను మార్పులను గమనించారు. గురజాడ అప్పారావు, శ్రీపాదల తరువాత మాండలిక శైలిని ఆయనంత ఎక్కువగా వాడిన వారు లేరు. అమానుషత్వం పెరుగుతున్న సమాజంలో గిలగిలలాడేవారి ఆరాటాలను తన రచనల్లో చిత్రించాడు. రావిశాస్త్రి కథన పద్ధతి చాలా పదునైనది. తెలుగు నవలా ప్రపంచంలో విజయవంతమైన ప్రయోగాత్మక నవలల్లో రావిశాస్త్రి రచించిన అల్పజీవి మిక్కిలి ఎన్నదగినది. ఇది ఆయన మొట్టమొదటి నవల. ఈ నవలను ఆయన 1952లో రచించారు. తరువాత రాజు, మహిషి, రత్తాలు, రాంబాబు అనే 2 అసంపూర్ణ నవలను రచించాడు. ఈయన జీవితం చరమాంకంలో ఇల్లు అనే నవలను రచించాడు. అయితే ఈయన రచించిన నవలల్లోకెల్లా ఈ అల్పజీవి నవలనే ఉత్తమమైన నవలగా విమర్శకులు భావించారు. ఆయన నవలల్లోకెల్లా అత్యధిక ప్రజాదరణ పొందిన నవల కూడా ఇదే. వారి రచనల జాబితా కథాసాగరం, 6 సారా కథలు, రాచకొండ కథలు, 6 సారో కథలు, రాజు మహిషి, కలకంఠి, బానిస కథలు, రుక్కులు, 6 చిత్రాలు, రత్తాలు రాంబాబు, సొమ్ములు పోనాయండి, గోవులుస్తున్నాయి జాగ్రత్త, బంగారం, ఇల్లు ముఖ్యమైనవి. వీరు రాసిన నాటకం, నాటికలు: నిజం నాటకం, తిరస్కృతి నాటిక, విషాదం నాటిక. ఆయన కథకుడే కాదు, నటుడు కూడా. ఆయన రాసిన నిజం నాటకంలోనూ, గురజాడ కన్యాశుల్కం నాటకంలోనూ నటించారు. నిజం నాటకం ఆ రోజుల్లోనే, అంటే 1962 ప్రాంతంలో 100 ప్రదర్శనలు ఇవ్వడం విశేషం. రచయిత ప్రతివాడు తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం ఉందని నేను తలుస్తాను. మంచికి హాని, చెడ్డకు సహాయం చేయకూడదని నేను భావిస్తాను అన్నారు రావిశాస్త్రి. 1983లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు గౌరవ కళాప్రపూర్ణ ప్రకటిస్తే దానిని తిరస్కరించారు. 1922 జూలై 30న పుట్టి, పీడిత తాడిత ప్రజల పక్షాన న్యాయం కోసం పోరాడి, విరసం వ్యవస్థాపకుల్లో ప్రముఖుడిగా నిలిచి, అన్యాయాలను ఎదిరించి నెలల తరబడి జైలు పాలై, ప్రభుత్వ బిరుదుల్ని, అవార్డుల్ని తిరస్కరించి, పతితుల కోసం, భ్రష్టుల కోసం, బాధాసర్ప దష్టుల కోసం, దగాపడ్డ తమ్ముల కోసం, చల్లారిన సంసారాల కోసం, చీకట్లు ముసిరిన బ్రతుకుల కోసం తుది శ్వాస వరకు అవిశ్రాంతంగా ఉద్యమించి 1993 నవంబర్ 10వ తేదీన రావిశాస్త్రి పెన్ను కన్ను మూశాడు. పూర్వం ఒకానొక కాలంలో మగధ దేశాన్ని సుందరసేనుడనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. పాలించేవారే రాజులనడం వేరు, రాజులే పరిపాలించాలనడం వేరు. ఆ మహారాజు పంటల్లో 100కి 10వ వంతే ప్రజల నుంచి పన్నుగా స్వీకరిస్తూ, వర్ణాశ్రమ ధర్మాలను కాపాడుతూ, ప్రజల మధ్య భగవంతుని నిలబెట్టి పోషిస్తూ, న్యాయంగా తనకు తోచిన రీతిని ఏలుబడి ఏలుతూ ఉండేవాడు.
ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్ములో పరిపాలనా యంత్రాంగపు ఖర్చులు పోను, ప్రజలకు సత్రవులు, వైద్యశాలలు మొదలైన వాటి ఖర్చులు పోను, సైన్యం ఖర్చులు పోను, రాణివాసపు ఖర్చులు పోను, విలాసాల గురించిన ఖర్చులు పోను, మూలధనం కింద ఏర్పాటుగా కొంత పోను, మిగతా సొమ్ముతో ఆ సుందరసేన మహీపతి కొన్ని దినుసులతో, వస్తువులతో లాభసాటిగా తను వ్యాపారం చేయించుకోవడమే కాక తన బంధువులకి, స్నేహితులకి, జ్ఞాతులకి, దన్నుదారులకి చాలామందికి ధర్మవడ్డీకి బదుళ్ళిచ్చి వారి వ్యాపారానికి సాయపడుతూ ఉండేవాడు. ఆ సహాయంతో ఆ బంధువులు, స్నేహితులు, జ్ఞాతులు, దన్నుదారులు పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసుకుని విశేషంగా ధనం ఆర్జించి మహీపతి వల్ల సాయం పొందుతూ, మహీపతికి సహాయం చేస్తూ, అక్కడక్కడ తాము కూడా ధర్మశాలలు, దేవుడి గుళ్ళు కట్టిస్తూ ధర్మపాలనకి, దైవపోషణకి ఉడుతా భక్తిగా సాయం చేస్తూ సుఖంగా, శాంతంగా, విలాసంగా, వినోదంగా జీవిస్తూ ఉండేవారు. వ్యాపారాల్లో లాభాలు ఎక్కువ రావాలన్నా, నష్టాలు వచ్చినప్పుడు వాటిని భర్తీ చేయాలన్నా ప్రజల మీద పన్నులు పెంచడం తప్ప మహారాజు గారికి మరో గత్యంతరం లేకపోతూ ఉండేది. 100కి 10 పన్నుగా కొన్నాళ్ల పాటు స్వీకరిస్తూ వచ్చిన రాజావారు మరికొన్నాళ్ళకి ఆ పన్నుల్ని 100కి 25 దాకా పెంచవలసి వచ్చింది. అవసరాల కోసం రాజులు భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. ఆ భగవంతుడు ఆ అవసరాలన్నింటికీ వారి ప్రజల్నే చూపిస్తాడు. ఆ కాలంలో మగధ దేశంలో ఈ రోజుల్లో భారతదేశంలో లాగే నిరక్షరాస్యులు ఎక్కువ సంఖ్యలో ఉండేవారు. అజ్ఞానం ప్రజల్లో చాలా ఎక్కువగా ఉండేది. రాజుగారికి, వారి బంధువులకి, స్నేహితులకి, ఆశ్రితులకి అందరికీ లాభాలు ఎక్కువగా రావటంతో వారికి దాహం కూడా ఎక్కువైంది. మూలధనం ఎక్కువైతే వ్యాపారం ఎక్కువ చేసుకోవచ్చు, వ్యాపారం ఎక్కువైతే లాభాలు ఎక్కువ రాబట్టుకోవచ్చునని వారంతా బాగా తెలుసుకోవడంతో ప్రజల మీద పన్నుల భారం పెరగడం జరిగింది. ప్రజలకి నడ్డి పూర్తిగా వంగడం జరిగింది. కలిగిన వారు పన్నుల భారాన్ని కొంత సహించగలిగినప్పటికీ చిన్న కుటుంబాల వారు మాత్రం చితికిపోసాగారు. మరింక చిన్న వ్యవసాయదారుల మాట చెప్పనక్కర్లేదు. కూలీ నాలీ జనం సంగతి ఎత్తేనక్కర్లేదు. అయితే ఈ రోజుల్లోలాగే ఆ కాలంలో కూడా కొద్దిమంది అయినప్పటికీ చదువుకున్నవారు కొంతమందైనా ఉంటూ ఉండేవారు. యంత్రాంగం నడవాలంటే ఈ దినాల్లో ఉద్యోగస్తుల్లాగే ఆ దినాల్లో కూడా అటువంటి వారు ఉంటూ ఉండేవారు. వారిలో కరణాలనేవారు చాలా ముఖ్యులు. పల్లెసీమంలో పన్నులన్నీ వాళ్లే వసూలు చేయింపిస్తూ, లెక్కలన్నీ రాసి భద్రపరుస్తూ, వసూలు చేసిన సొమ్ము భటుల ద్వారా రాజధానికి పంపిస్తూ ప్రభుత్వ యంత్రాంగంలో కీలక స్థానం ఆక్రమించుకుని ఉంటూ ఉండేవారు ఆ కరణాలు. అయితే వారు చిన్న జీతాలతో బతుకుతూ ఉండేవారు. సుందరసేనుడు రాజ్యం చేసే కాలంలో మగధ దేశంలో ఓసారి క్షామ పరిస్థితి ఏర్పడింది. ఆ క్షామంలో చాలామంది పేదలు పిట్టల్లా రాలిపోయారు. అన్యాయాలు, అత్యాచారాలు చాలా ఎక్కువయ్యాయి. రాజబంధువులంతా చాలా బాగుపడ్డారు. ఆ దినాల్లో మార్కండేయుడనే ఋషిసత్తముడు ఒక ఆయన ఉండేవాడు. మగధ మహారాజు, అతని అనుయాయులు అంతా కలిసి ప్రజల్ని పీడించి దోచుకు తినడం ఆ మహర్షి చూశాడు. మహారాజు, అతని అనుయాయులు తెగిపోయి ప్రజలే రాజులైతే తప్ప ప్రజలు మరింక బాగుపడేది లేదని ఆ మహర్షి గ్రహించాడు. రాజుని, అనుయాయుల్ని పారదోలండి, మీ రాజ్యం మీరు ఏలుకోండి, ఇది భగవదాదేశం అని ఆ మహర్షి ఆ దేశ ప్రజలకి బోధించసాగాడు. దానితో ప్రజానీకం రాజవర్గం మీద తిరుగుబాటు చేసింది. ఆ తిరుగుబాటులో అందరితో పాటు చిన్న జీతాల మీద బతకలేకపోతున్న కారణాలు కూడా చేరారు. మార్కండేయ మహర్షి వాగ్ధాటికి, ఆయన లేవనెత్తిన ప్రజల ధాటికి తట్టుకోలేని సుందరసేన మహారాజు తన వారితో సంప్రదించి ఓ పన్నాగం పన్నాడు. మార్కండేయుడు మహర్షిగా నటిస్తూ ఉన్నాడని, నిజంగా అతను అటువంటి వాడు కాడని, అతను తుచ్చ కామవాంఛకి లోనై రాణివాసపు దాసి మనిషి అయిన ఒక ఆమె చెల్లెల్ని బలాత్కారంగా చిరిచేయడని, ఆమె చేత అభియోగం చేయించి తానే అదంతా విచారించి మార్కండేయుడు ఋషి కాడని, దోషి అని తీర్పు చెప్పి మార్కండేయ మహర్షిని చిత్రహింసలు పెట్టి చంపించాడు సుందరసేనుడు. ఆ వెంటనే తిరుగుబాటుదారులందరినీ ఏ విచారణ అవసరం లేకుండా హింసించి చంపమని సుందరసేనుడు తన సైన్యానికి ఆజ్ఞ జారీ చేశాడు. తిరుగుబాటుదారులని, తమకు ఇష్టం లేని వారిని కూడా సైనికులు వేటాడి చంపనారంభించారు. వాళ్ల ఆడవారిని సైనికులు బాహాటంగా చెరచనారంభించారు. వాళ్ల చిన్నపిల్లల్ని సైతం నరకనారంభించారు. నేలంతా నిత్తురుమయమైంది. గాలంతా హాహాకారమైంది. రాజుగారి కత్తులకి భగవంతుడు కూడా భయపడ్డమయింది.
ఆకాశం చేతకాని సాక్షిగా మిగిలిపోయింది. మార్కండేయ మహర్షి లేవదీసిన తిరుగుబాటులో కరణాలు కూడా చేరారని మనం తెలుసుకున్నాం కదా. ఆ కరణాలకి వేతన శర్మ అనేవాడు నాయకుడిగా ఉంటూ ఉండేవాడు. మహర్షిని మహారాజుగారు చంపించేసిన తర్వాత ప్రజల మీద రాజుగారి సైన్యం విరుచుకుపడ్డ తర్వాత ఆ సైన్యం అందరినీ వేటాడినట్టే కరణాలను కూడా వేటాడనారంభించింది. కరణాలు చదువుకున్న వాళ్ళు అవడం చేత చదువుకున్న గాడిద కొడుకులకి బుద్ధి చెప్పే మిగతా వాళ్లకు కూడా బుద్ధొస్తుందనే నమ్మకం వల్ల మహారాజు గారు కరణాలని మిగతా వారి కంటే కొంత ఎక్కువగా హింసించనారంభించారు. తప్పు, హింసించసాగారు. ఆ పరిస్థితిలో ఆ కరణాల నాయకుడైన వేతన శర్మ ఓ పగలు ఓ రాత్రి కూర్చుని ఆత్మవిమర్శ చేసుకుని నేనెవర్ని అని ప్రశ్నించుకుని నేను కరణాన్నే కాని మరెవణ్ణి కాను అని ఖచ్చితంగా తేల్చుకుని అందుపట్టి ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చి తన కరణపు అనుయాయుల్ని పిలిచి వారందరితో ఈ విధంగా చెప్పాడు. మార్కండేయుడు మంచివాడే కావచ్చు, మహర్షే అవ్వచ్చు, కానీ మానవుడికి బతుకు ముందు మంచి ఆ తర్వాతను. బతకనివ్వని మంచితనంతో మనకి సంబంధం ఉండకూడదు, దాంతో మనం సంబంధం పెట్టుకోకూడదు. అవును కదా? మరైతే ఇంతకీ మార్కండేయుడు చెప్పేది ఏమిటి అని సూటిగా ప్రశ్నించాడు వేతన శర్మ. కరణాలందరూ ముఖముఖాలు చూసుకున్నారు. ఏ ముఖంలోనూ సరైన సమాధానం కనిపించలేదు. అప్పుడు మార్కండేయుడి సిద్ధాంతం గురించి వేతన శర్మే వారికి నిజం తెలియజేశాడు. మార్కండేయుడు మనకి చెప్పేది ఏమిటి అంటే అది ఇది: ప్రజలు వేరు, రాజవర్గం వేరు. రాజవర్గం ప్రజల కష్టాన్ని దోపిడీ చేసి బతుకుతోంది. ఈ దోపిడీ వర్గం మీద తిరుగుబాటు చేసి వారిని తరిమిపారేసి లేదా అణిచిపారేసి లేదా హతమార్చిపారేసి దోపిడీని రూపుమాపితేనే ప్రజలు బాగుపడతారు తప్ప మరో విధంగా ప్రజలు బాగుపడరు. అది మార్కండేయుడు మనకు చెప్పిన విషయం. ఏ అంతేనా అని మరోసారి మరీ సూటిగా ప్రశ్నించాడు వేతన శర్మ తన కరణజనాన్ని. మార్కండేయ సిద్ధాంతాన్ని మంచినీళ్లప్రాయంగా మన వేతన శర్మ తెలియజెప్పగలిగినందుకు కరణజనం సంతోషించింది. మార్కండేయ సిద్ధాంతం అంతేనని కరణజనం అంతా ఒప్పుకున్న తరువాత కరణకుల తెలకుడైన ఆ వేతన శర్మ ఇంకా ఇలా చెప్పుకుపోసాగాడు. మార్కండేయుడు తన సిద్ధాంతాన్ని ప్రజలకు చెప్పి నచ్చ చెప్పడంతో చాలామంది రాజవర్గం మీద తిరుగుబాటు చేశారు. మనం కూడా కొంతగా ఇంతవరకు ప్రజలకు సాయం చేస్తూ వస్తున్నాం. అయితే తిరుగుబాటుదారులని మన రాజవర్గం నిర్దాక్షిణ్యంగా విచారణైనా జరపకుండా ఎంత క్రూరంగా బీభత్సంగా నరికిపారేసి అణిచిపారేస్తుందో మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. ఈ పరిస్థితుల్లో మనం ఏ చాటునో ఓ చాటును కూర్చుని ఒక్క విషయం ఆలోచించాలి. ఏ విషయం గురించి మనం చాటుగా కూర్చుని ఆలోచించాలి అని కరణాలంతా అడిగే లోపున వేతన శర్మ ఈ విధంగా చెప్పసాగాడు. ఈ దోపిడీ అనేది ఉండటం వల్ల మనకి ఏం నష్టం ఉంది? ఈ దోపిడీ నశిస్తే మనకి ఏం లాభం చేకూరుతుంది? ఒకే విషయాన్ని ఈ విధంగా రెండు వైపుల నుంచి చూసినట్లయితే నాకు కనిపించేది ఏమిటంటే ఎవరి దగ్గరైనా దోచుకుందికేదైనా ఉంటేనే దాన్ని ఇతరులు దోపిడీ చేయడం జరుగుతుంది. పంటలు పండించేవాళ్ళు, సంపద సృష్టించేవాళ్ళు ఎవరు అంటే వాళ్ళు కర్షకులు, కార్మికులును. దోచుకుందికి ఏవైనా ఉంటే వాళ్ళ దగ్గరే ఉంటుంది. రాజవర్గం వాళ్ళనే దోస్తుంది. మనం పంటలు పండించే వాళ్ళమీ కాదు, సంపద సృష్టించే వాళ్ళమీ కాదు. అయితే మనం ఏ వర్గం? మన పని ఏమిటి అని ప్రశ్నించుకుంటే మనం కరణాలం. మనం మహారాజు గారు చేసే దోపిడీకి సహాయపడుతూ దోపిడీని దగ్గరుండి రాజుగారికి చేయించి పెడుతున్నాం. అంటే మనం దోపిడీకి సహాయం చేస్తున్నామన్నమాట. అలా సహాయం చేస్తే మనకి మహారాజు గారు ఇచ్చేది ఏమిటి? జీతం. మహారాజు వారు చేసే దోపిడీలు వారికి వసూళ్లు చేసి పెట్టి లెక్కలు రాసి పెడుతున్నందుకు వారు మనకి జీతాలు ఇస్తున్నారు. అయితే మనం మార్కండేయుల మాటలు విని వాడితో ఎందుకు చేరాం? రాజుగారు మనకి సరైన జీతాలు ఇవ్వకపోవటం వల్ల చేరాం. మనకి ఈ రాజ సమాజంలో జీతాలు పెరిగినట్లయితే మనకి ఏ ఇబ్బంది అయినా ఉంటుందా అని ప్రశ్నించాడు కర్ణకుల తిలకుడు. రాజుగారి జీతాలు పెంచితే మనకి ఏ ఇబ్బంది ఉండదని ముక్తకంఠంతో సమాధానం చెప్పింది కరణజనం. అప్పుడు వేతన శర్మ తన గంభీరోపన్యాసాన్ని ఇంకా ముందుకు పోనిచ్చాడు. ప్రస్తుతం ఉంటున్న రాజ సమాజంలో మనకి వేతనాలు పెరిగి కొన్ని సదుపాయాలు కలిగినట్లయితే మనకి ఏ ఇబ్బంది ఉండదని మనం తెలుసుకున్నాం. అయితే
ఈ దోపిడీ రాజ్యం నశించిపోయి ప్రజారాజ్యం వచ్చిందనే అనుకుందాం. ప్రజారాజ్యం వచ్చినట్లయితే మాత్రం మనకి వచ్చేదేముంది? వేతనాలు పెరగవచ్చు, సదుపాయాలు కలగవచ్చు. కానీ అప్పుడైనా మనకి దక్కేది అంతే కదా. అయితే దక్కేది అంతే అయినప్పుడు ఆ పాటి దానికి మనం తిరుగుబాటులో చేరడం ఎందుకు? చిత్రహింసలకు పాలవడం ఎందుకు? చివరికి ఆస్తిపాస్తుల్ని, ఆలుబిడ్డల్ని అన్నీ అందరినీ పోగొట్టుకుని మెడకాయ మీద తలకాయ లేకుండా ఎగరగొట్టించుకోవడం ఎందుకు? ఏ మనిషి అయినా, సంఘమైనా తనకు కావలసింది ఏమిటో తెలుసుకుని మరీ వ్యవహరించాలి. మనకి కావలసినవి జీతాలు, సదుపాయాలును. అవి ఉన్నట్టయితే మనం తప్పక బాగుపడతాం. సమాజం పూర్తిగా మారితేనే కానీ జీవితాలు బాగుపడని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు విప్లవాలు తెస్తారు, చావుకి తెగిస్తారు. మనం ఆ కోవకి చెందుతామా? చెందాం. సమాజం ఇలానే ఉన్నప్పటికీ మనకి బాగుపడే అవకాశాలు ఉన్నాయి. అందుచేత మనం ఈ తిరుగుబాటులో చేరి చావవలసిన అవసరం లేదు. రాజుల్ని, రాజ్యాంగాల్ని మారుస్తామంటే ప్రభువర్గం ఒప్పుకోదు. ప్రభువులకి కత్తి బలం, కండబలం, డబ్బు బలం, గుండె బలం అన్నీ ఉన్నాయి. దాంతో వాళ్ళు లక్షలు లక్షలు దోపిడీ చేస్తున్నారు. నిజమే. కానీ మన సాయం పూర్తిగా ఉంటేనే అది పూర్తిగా జరుగుతుంది. అటువంటప్పుడు ఆ లక్షల బంగారపు రాసులన్నీ వాళ్ళు ఉంచుకుని మనకు 4 రాగి డబ్బులు పారేస్తే వాళ్ళకి నష్టమేముంది? ఇప్పుడు వారు మనకి పిడికెడి గింజలే ఇస్తున్నారు. మనం మరో 4 పిడికిళ్ళు అడుగుదాం. వారు మనకి మరొక అరపిడికెడేనే ఇవ్వకపోరు. మనకి వేతనాలు పెరిగితే రాజులు మారనవసరం లేదు, రాజ్యాంగము మారనవసరం లేదు. మమ్మల్ని మీరు పెంచండి, మిమ్మల్ని మేము దించం అని ప్రభువులతో చెప్పినట్లయితే వారు నమ్ముతారని నాకు నమ్మకం ఉంది. అందులోనూ రాజవర్గానికి చావా బతుకా అని ఉన్నట్టి ఈ విప్లవ సమయంలో మనం రాజవర్గానికి స్పష్టంగా మాకు వేతనాలతోనే సంబంధం ఉంది, కానీ విప్లవాలతో సంబంధం లేదు అని చెప్పినట్లయితే వారు చాలా సంతోషించి మనకి మరో అరపిడికడే కాదు, మరో పిడికిడైనే ఇచ్చి తీరుతారని నాకు ఎంతో నమ్మకం ఉంది. అందుచేత మీరందరూ నాకు ఆసరా ఇచ్చినట్లయితే నేను మన మేలు గురించి ప్రభువులతో సంప్రదిస్తాను. ఏమంటారు అని ముగించాడు వేతనశర్మ. వేతనశర్మోపన్యాసం వింటూ ఉన్న కరణాల కళ్ళన్నీ జ్ఞానకిరణాలతో మెరిసిపోయాయి, ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. వారి అవసరాలని, సంఘంలో వారి స్థాయిని, జీవితంలో వారు సాధించుకోవలసిన లక్ష్యాలని వేతనశర్మ అంతా స్పష్టంగా వారికి తెలియజేసినందుకు వారంతా చాలా మురిసిపోయారు. రాగా పోగా మహారాజా వారితో మంతనాలాడి రమ్మని ఆ కరణజనం వేతనశర్మను దీవించి పంపించారు. వేతనశర్మ రాజవర్గంతో చేసిన సంప్రదింపులు సఫలం అయ్యాయి. కరణాలకి, సుంకర్లకి, బారికలకి, భటులకి అందరికీ చిటికెడు చొప్పున జీతాలు పెరిగాయి. కొందరికి చిన్న చిన్న మాన్యాలు కూడా లభించాయి. మరొక ముఖ్య విషయం ఏమిటంటే ప్రభుత్వోద్యోగులంతా ప్రభువు నుంచి జీతాలు తీసుకోవడమే కాకుండా వారికి ప్రజల నుంచి పారితోషికాలు కూడా పొందే హక్కు కలదని ఆనాటి నుండి గుర్తింపబడింది. వేతనశర్మ సాధించిన ఘన విజయాల్లో అది చాలా ఘన విజయం. మరైతే మార్కండేయుడు లేవదీసిన విప్లవం ఏమైంది? అది రాజవర్గపు కత్తులకి ఎంత మటుకు ఎరయ్యింది. వేతనశర్మలు పొడిచిన వెన్నుపోటుకి చాలా మటుకు గాయపడింది. మిగతాది అలసట తీర్చుకుని మరునాడెప్పుడో చిచ్చుగా మారడానికి వీలుగా అడవుల్లో తలదాచుకుంది. ప్రభుత్వోద్యోగులకి వేతనశర్మే మొట్టమొదటి పీఠాధిపతి. ఆ తరువాత వేతనశర్మలే కార్మిక నాయకులుగా కూడా రూపొందడంతో ప్రభువులంతా సకల ధన కనక వస్తు వాహనాలతో తొలతూగుతూ ప్రశాంతంగా జీవించుకొస్తున్నారు. ఎక్కువ జీతాల కోసం సమ్మెలే తప్ప సమసమాజం కోసం విప్లవాలు వద్దంటారు ప్రభువులు, అవునంటారు ప్రభుత్వోద్యోగులు. మీరింతవరకు వేతనశర్మ కథ విన్నారు. రచన కీర్తిశేషులు రావిశాస్త్రి గారు, వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ 1971 సంవత్సరం మే 28వ తేదీ ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురించబడింది. రాచకొండ విశ్వనాథ శాస్త్రి రచనా సర్వస్వం బాకీ కథలు సంపుటంలో చోటు చేసుకుంది.
ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి